హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనంలో పెంచి నేను ఎక్కువగా షేర్ చేసుకోలేను. అయినప్పటికీ దేవుని కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒక స్త్రీ కోసం మనం మాట్లాడదామండి. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఇక్కడ రాసుకొచ్చాను, వేరేది దేవుడు నా టాపికే చేంజ్ చేశాడు. నేను ఇక్కడ రాకముందుకి డోర్ బయట నిలబడినప్పుడు సేవకుడు చెప్పాడు, నా చెయ్యి ఇట్లా అవ్వట్లేదు అక్క అన్నాడు. బాధ అనిపించింది నాకు. ఏంటి ప్రభా, ఈయన పరిస్థితి ఏంటి, కుటుంబం ఏంటి, పిల్లలు ఏంటి, చిన్నగా ఉన్నారు, ఒక సేవకుడు ఇంత ఇబ్బంది పడితే ఎట్లా ప్రభా, నాకు మనసంతా కలవరం బాధ అనిపించింది. ఏంటి ప్రభా, నాకు తెలుసు కుటుంబం, పిల్లలు, భార్య పిల్లలు పోషించుకుంటా కుటుంబం ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం. నేను బాధపడ్డాను. ఒకటే సెకండ్ మళ్ళీ లోపల వచ్చి కూర్చున్నా. ఏంటి ప్రభా అని నేను కళ్ళు మూసుకొని దేవుని అడుగుతున్నా. దేవుడు నాకేం చెప్పాడు తెలుసా, ఇది అవశ్యంగా జరుగుతుంది. సేవకుడు యవన ప్రాయంలో ఉన్నప్పుడు నా ద్వారానే దేవుడు మాట్లాడిండు, నువ్వు సేవకుడు అవుతావని. ఈరోజు సేవకుడు అయ్యాడు. ఇంత చక్కని పెద్ద సంఘాన్ని దేవుడు కట్టడానికి కృపనిచ్చిండు. నేను కూర్చున్నప్పుడు దేవుడు నాతో చెప్తున్నాడు. నేను అంటున్నా, దేవా ఫైనాన్షియల్గా ఎట్లా ప్రభా అని దేవుడిని అడుగుతున్నా. నేను ఆడినప్పుడు దేవుడు నాతో చెప్తున్నాడు, తన భార్యను దేవుడు దీవిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టబోతున్నాడు బిడ్డ. దేవుడు నాకు ఎట్లా అంటే ఒక పొజిషన్లో చూపించి, నేను ఒక మంచి ఆఫీసర్ ర్యాంక్లో దేవుడు నాకు చూపించాడు. ఇది 101% జరిగింది. దేవుడు ఫైనాన్షియల్ సమృద్ధిని కుటుంబానికి ఇవ్వబోతాడు. ఇక సిస్టర్ చెప్పేసింది కదా, మనం వేసే కానుకలు కూడా మానేద్దామని కాదు, మరి ఎక్కువ ఇవ్వాలి. తన భార్య సంపాదన కంటే సేవకుడు దేవుడికి వచ్చే ఆశీర్వాదాలు ఎక్కువ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్ముతారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నాకు మాట్లాడిన మాటలు నేను మీతో చెప్తున్నా. నాదేమీ లేదు, నా ఉద్దేశం ఏమీ లేదు. దేవుడు నన్ను చక్కగా బిడ్డను ఒక ఆఫీసర్ ర్యాంకులో దేవుడు చూపించిండు, ఉన్నతమైన పదవి చూపించిండు. నేను దీవిస్తాను ఈ కుటుంబాన్ని. ఎందుకు బాధపడతాను? కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డ చిన్న చిన్న బాధలు, కొన్నిసార్లు కదా మనం బాధపడగానే వెంటనే మన దేవుడు ఏం చేస్తాడు, మనతో మాట్లాడతాడు. దేవుడు ఎందుకు ఏడుస్తున్నా, నేనున్నా కదా నీకు, డాడీ నేనున్నా అంటాడు. అవునా? ఆయన మన పరలోకపు తండ్రి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కట్టబడుతుంది ఇక్కడ సేవకుడు ఒక ఇల్లు కట్టబడుతుంది. చూడండి మీరు, అవశ్యంగా వాళ్ళు ఇక్కడనే ఎక్కువ మటుకు ఉండడానికి స్టార్ట్ అవుతుంది. ముందు రోజుల్లో దేవుడు అన్ని సమకూరుస్తాడు. మీ సహకారం, మీ ప్రార్థనలు సేవకుడికి చాలా అవసరమైంది. ప్రియ దేవుని బిడ్డ, సామెతలు 11:16 చూద్దాము. తీసిన వారు ఎవరైనా సరే చదువుదామండి. సామెతలు 11:16. థ్యాంక్ యూ జీసస్. చదువుతారా? నేను చదువుతాను. నేరుగల స్త్రీ ఘనత నొందును. ఘనత తీసుకొచ్చే స్త్రీగా దేవుడు నిలబడతాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడో ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ పట్టణంలో యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లలు ఎట్లా ఉంటారు? భయంకరమైన పరిస్థితిలో ఉంటాడు. అట్లాగే రంజిత్ ఉద్యోగం చేసుకున్న మంచి పరిస్థితిలో హైదరాబాద్లో ఉండే, చేసుకోవాలంటే అక్కడే ఎవరో తగిలి ఉంటారు. కానీ దేవుడి చిత్తం అది కాకుండా దేవుడు ఒక బిడ్డని తన భార్యకి ఏర్పరిచినాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ప్రతి విషయంలో దేవుడు ప్రణాళిక ఏదో ఉంటుంది. దేవుడు గొప్పగా ఏదో దాచిపెట్టబడింది ఉంటుంది. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అన్నీ ఎదుర్కొని ముందుకు వెళ్తేనే విజయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎరుగగల స్త్రీ ఘనత నొందును, బలిష్ఠులు ఐశ్వర్యమును చేపట్టుదురు. అండ్ స్ట్రాంగ్ మ్యాన్ రిమైన్స్ రిచెస్. దేవుడు ఆస్తికర్తలుగా చేయబోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట చెప్తున్నా, కైండ్లీ హార్టెడ్ ఉమెన్ గెయిన్స్ ఆనర్.
మనం ఎంతగా దేవుని సన్నిధిలో వినయంతో విధేయతతో ఉంటామో దేవుడు మనల్ని అంతగా ఇచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళి వాళ్ళు వినరు, పాడలేదు కదా. కూలర్లు ఎక్కడుందో చూసుకుంటారు, చక్కగా చల్లగా ఎక్కడుందో చూసుకుంటారు, అన్నీ చూసుకొని తినే వస్తువులు పెట్టుకొని హాయిగా తింటా పిక్నిక్ లాగా చూస్తారు. వాళ్ళ మధ్యలో కంటే చక్కని ఉన్న ఒక 20-30 మంది సంఘాల మధ్యలో వెళ్ళి మనం బోధించి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళని ఆశీర్వదించి వచ్చి మేము దీవించబడ్డామని చెప్తే ఎంత దీవెనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనైతే అదే నమ్ముతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ సామెతలు 31:26-27 వచనం చూస్తామండి. సామెతలు 36, సామెతలు 26-27 వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడకలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా. చక్కని స్త్రీలు ఏ విధంగా ఉంటారంట? పాస్టర్ గారు అదొక్క పాయింటే చెప్తుండ్రు, కానీ ముందు వేరే గొప్పగా ఉంది. జ్ఞానము కలిగిన తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ప్రతి ఒక్క కుటుంబానికి స్త్రీ యొక్క ఆశీర్వాదం అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్త్రీ ఆశీర్వాదం చాలా మంది గుర్తించుకోరు. స్త్రీలు మీరు ఇట్లుండాలా, మీరు అట్లుండాలా. నో, దేవుడు పురుషుణ్ణి స్త్రీకి ఎందుకు ఇచ్చాడంటే తోడుగిచ్చిండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుర్తెరగరు చాలా మంది. గుర్తెరిగినప్పుడు చాన్ని పోగొట్టుకొని గుర్తెరిగినప్పుడు ఏమీ లాభం లేదు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఉపదేశం ఆమె బోధించినంట. చక్కని మాట చెప్తుంది, ఇలాగుండాలా అలాగుండాలా అని చెప్పినప్పుడు పురుషులారా వినడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? ఆమె తన ఇంటి వారికి నడతలను బాగుగా కనిపెట్టి పని చేయకుండా ఆమె భోజనము చేయదు. నిజమే. స్త్రీ పాత్ర చూస్తే ఎంతో గొప్పగా ఉంది ప్రియ దేవుని బిడ్డ కదా. ఉదయాన్నే లేచుకొని తొందరగా ఏమనుకోదు. పురుషులారా, మీరు మీ గురించి నేను తప్పుగా మాట్లాడట్లేదు. మీరు మా సహోదరులు. పురుషుడు లేచి చక్కగా స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోయి అలా కూర్చుంటాడు. ఓ టిఫిన్ దొరుకుతుంది, లేదంటే కొంత 90% ఉంటుంది, లేదంటే బయటనే వెళ్ళిపోయి టైం అయిపోతుంది తినేస్తాడు. స్త్రీలు ఎలా కలుగుతారా? పిల్లల్ని అందరినీ విడిచిపెట్టి త్వరగా రెడీ. చూడండి స్త్రీకి ఎంత బాధ్యతలు ఉంటాయి. నిజమా కాదా? ఎంత కొంచెం తొందరగా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం చేస్తుంది? ఇంకో అరగంట ముందు లేస్తుంది. లేచి తొందరగా వంట అంతా చేసి చక్క పెట్టేసి ఫటాఫట్ అన్నీ చేసుకొని ఏంటంటే మేము అక్కడికి వెళ్ళాలా కదా. అందుకే నిజంగా నడతలని కనిపెడుతుంది. పిల్లలకి ఏమి కావాలని చూస్తుంది, తన భర్తకి ఏం కావాలని చూస్తుంది, అన్నీ చూసి సమకూర్చి తాను అప్పుడు అందరికి అన్నం పెట్టి మొదటగా ఆమెనే వేసుకొని తినేస్తుందా? చూసిండ్రా ఎప్పుడన్నా? మా అన్న చూడలేదంటుండు. దేవుడు దీవించగా నిజంగా తన కుటుంబానికి పెడుతుంది, అందరికి పెట్టి అప్పుడు ఆమె కంచంలో అన్నం వేసుకొని తింటుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డ, స్త్రీ పాత్ర గొప్పగుంది. ఎందు గురించి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యాల గురించి నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన దేవుడు మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతులు 4:1-4 వచనాలు చూద్దామండి. న్యాయాధిపతులు 4:1-4 వచనాలు. అతని సేనాధిపతి అన్యుల హారోషెతులో నివసించిన
సిసేరా. అతనికి ఆ. 900 ఇనుప రథములు ఆ, ఉండెను. 900 ఇనుప రథములు ఉండెను అతనికి. అతడు 20 సంవత్సరములు ఆ, ఇశ్రాయేలును ఆ. కఠినమైన బాధ పెట్టగా ఆ. ఇశ్రాయేలు ఆ. యెహోవాకు మొరపెట్టిరి. అక్కడ చూసిండ్రా ప్రియ దేవుని బిడ్డ, వేదన, ఆ వేదన, ఆ బాధ వాళ్ళు అక్కడ మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేసిండు? ఎవరికి మొరపెట్టిండు? ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టింది. ఆలయంకి ఎందుకు వస్తామండి? ఇంట్లో చేసుకుంటే అయిపోతుంది అంటారు చాలా మంది. ఇవాళ మోడర్న్ క్రైస్తవులు అయిపోయింది. టీవీ ఆన్ చేసుకుంటున్నారు, కూర్చుంటున్నారు, చక్కగా అక్కడనే ముందు బల్ల పెట్టుకుంటున్నారు, ఆ టీవీ చూసుకుంటే అయిపోయింది, కథ మీద రెస్ట్. అది కాదు ప్రియ దేవుని బిడ్డ. నేను పోయిన 2 వారాల క్రితం ఒక దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. చాలా పెద్ద సంఘం. నేను పేరు చెప్పడానికి ఇష్టపడట్లేదు ప్రియ దేవుని బిడ్డ. చాలా పెద్ద సంఘం. ఫస్ట్ హాల్ అంట, సెకండ్ హాల్ అంట, అట్లా ఇంకా చాలా హాల్స్ ఉన్నాయి. ఫస్ట్ హాల్లో మాత్రమే దైవజనులను చూస్తారు, ఇంకా వేరే హాల్స్లో కనబడడు. పెద్ద స్క్రీన్ పెట్టేసిండ్రండి. ఆ స్క్రీన్ ముందు కూర్చొని చూస్తుండ్రు. ఎంతమంది, 1000 మంది. నేను అదే అనుకున్నా, అయ్యో ఈ స్క్రీన్ ఏదో ఇంట్లో కూడా ఉంటుంది కదా చిన్నగా, అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? కరెక్టే కదా. ఇంట్లో మొబైల్లో కూడా ఉంటుంది. ఏదైనా కావాలంటే పట్టుకొని మొబైల్లో ఏం తమ్ముడు కరెక్టే కదా, పెట్టుకొని చూస్తారా లేదా? వినాలా? అవునా కదా. పట్టుకొని మనం కావాలంటే మొబైల్ ఆన్ చేసుకుంటారు, యూట్యూబ్లో ఆన్ చేసుకుంటారు, చూస్తూనే ఉంటారు. అంత దీనికి అక్కడికి వెళ్ళి వినాల్సినది ఏముందండి? ప్రియ దేవుని బిడ్డ, సంఘం అనగా మనం దైవజనులు ముఖపరిచయంగా చూసేవారి ఉండాలి, మనల్ని గుర్తుపట్టే వారి ఉండాలి. వచ్చామా పోయామా అన్నది కాదు. మన కష్టములు, మన బాధలు మనం దైవజనుడికి, దైవజనాలకి చెప్పుకునేవారు ఉండాలి. కొన్ని మనం చెప్పుకోలేని ఉంటే అప్పుడు పాస్టర్కి చెప్పుకోవాలా. మన సొంత పెద్దవారైతే వారికంటే మన పిల్లల్లా భావించాలి, వాళ్ళని దైవజనులుగా భావించాలా. దేవుడు తప్పకుండా కార్యాలని చేస్తాడు ప్రియ దేవుని బిడ్డ. ఇక్కడ కూడా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా, తర్వాత 4వ వచనం, అబ్బా చూసారా ప్రియ దేవుని బిడ్డ. ఆ కాలమున ఇవాళ రేపు చూస్తే పురుషులతో పాటు స్త్రీలు కూడా ఈక్వల్ అయిపోయింది కదా. మాకు ఎల్షదాయ్ మినిస్ట్రీతో పాటు ఎల్షదాయ్ మ్యారేజ్ మ్యాట్రిమోనీ కూడా మాకుంది. అంటే వివాహాలు చేసేది. ప్రతి ఒక్క పురుషుడు ఏమడుగుతాడు తెలుసా? అమ్మాయి దైవికంగా ఉందా, బాగుందా అడగట్లేదు. ఎంత సంపాదిస్తుంది, ఎంత డబ్బులు వస్తుంది, ఎంత చదువుకుంది, బీటెక్ ఎంటెక్ కాదంటే అయ్యో కాదా వద్దయితే. ఆయన 30,000 సంపాదించినా, 5,000 సంపాదించినా తనకు మాత్రం భార్య ఎక్కువ సంపాదించే వ్యక్తి కావాలంట. ప్రియ దేవుని బిడ్డ, ఒకప్పుడైతే క్యారెక్టర్ చూసేవారు, ఒకప్పుడు మంచి కుటుంబం కలిగి ఉండాల మా ఇంటికి వచ్చే పిల్లలను చూసేవారు. ఇప్పుడు ఏది చూడట్లేదు, డబ్బు చూస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ యొక్క మాటలు రికార్డింగ్ అవుతుంది. ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక మీదట అలాంటి వివాహాలు చేసుకోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు పేరేపన దేవుని చిత్తానుసారంగా పురుషులైతే దైవికంగా వెళ్తూ మీ జీవితాలలో ఏ స్త్రీ రావాల్సిందో కనిపెట్టి ప్రార్థన చేసి మీరు దేవుని సన్నిధిలో పొందుకోండి. ప్రియ దేవుడు ఇక్కడ కూడా 4వ వచనంలో చూసినట్టయితే దేవుడు ఇక్కడ మరొక దెబోరా న్యాయాధిపతులుగా ఇక్కడ దేవుడు ఆ బిడ్డని గొప్ప లేపిడు. దెబోరా వాజ్ ఏ కరేజ్, అంటే ఆమె చాలా మంచి ధైర్యవంతురాలు. ప్రియ దేవుని బిడ్డ, మరి ఆమె చూస్తే ఆమె డిఫరెంట్ షీ వాజ్ కాల్డ్ బై గాడ్. దేవుడి చేత పిలవబడిన బిడ్డ దెబోరా. దేవుడు ఆ బిడ్డని పిలిచిండు. గొప్ప పేద ఏదీ లేదు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు ఆ బిడ్డని పిలిచిండు. దెబోరాని మీరు పిలవబడ్డారని గుర్తెరగండి. మనం గుర్తెరగాల, మనం పిలవబడ్డ వారమని గుర్తెరిగినప్పుడు మనలో దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు, మనం నిలబడతాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరి గురించి చెప్పాలంటే ఇంకా తను దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వ్యక్తి. తను ఏ అడుగు ముందుకు వేయాలన్నా తెలివితో జ్ఞానంతో మరి దేవుని విషయంలో ఆమె ఎలా చేయాలని ప్రభువుని అడుక్కొని ముందుకు అడుగు పెట్టేది. ప్రియ దేవుడు అంత జ్ఞానవంతురాలు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడిన వ్యక్తి ఆమె. ఎప్పుడు చూడు తన జీవితంలో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మరి ఎన్నో ఛాలెంజెస్ ఆ బిడ్డకు వచ్చిన ప్రతి ఒక్క ఛాలెంజ్ అంటే ప్రతి ఒక్క ఛాలెంజ్ ఏమంటారు తెలుగులో? ఏమంటారు మా ఛాలెంజ్ అంటే నేను ఇది చేస్తానంటే చేస్తాను చూడు, నువ్వు ఇట్లా వస్తున్నావా, నేను ఇది చేస్తాను చూడు, ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఇగో ఇట్లా నేను చేస్తాను, అలా ఖచ్చితంగా మాట్లాడే ఒక చక్కని వ్యక్తి దెబోరా ఉండే. అందులోనే 5వ వచనం చూస్తాం. ఆమె ఎబ్రాయిల మధ్య తీర్పుకై కూర్చుండుట కాదు, తీర్పు చేయుటకే. చూసారు, ఒక స్త్రీ దగ్గరికి ప్రియ దేవుని బిడ్డ దెబోరా జీవితంలో చూసినట్లయితే ఎక్కువ నిందలు స్త్రీల మీద వస్తూ ఉంటాయి కదా. ఆమె ఏదైనా చిన్నది ఏమైనా కనిపెడతా ఉంటారు. ఎక్కడ ఒక అతను నాకు ఫోన్ చేసిండు ఆ మధ్యలో, ఏంటి అని అంటే, వదినే నాకు రిలేషన్ కాదు, ఈ మధ్య నా భార్య చాలా దెబ్బగా కనబడుతుంది, ఆమె నిలిచిపెట్టాలనుకుంటున్నాను. నేను సరే ఇంకో పెళ్లి చేసే అయిపోతుంది, తర్వాత నువ్వు చేసుకోవాలి. సీరియస్గా నా భార్య గురించి ఎట్లా అంటామంటే, ఏముంది ఇక తప్పే ఉంది, ఈ మధ్య నీకు కూడా పొట్టు ఎక్కువ వచ్చినట్టు తమ్ముడు అన్న, మరి నీ భార్య ఏమనాలన్నా అని అడుగుతున్నా. ప్లీజ్ దయచేసి ప్రియ దేవుని బిడ్డ ఫిజికల్గా చూడవద్దు, మనసుని ఆత్మానుసారంగా మనం కళ్ళతో చూడాలి. ప్రైజ్లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఆడు చూస్తే పచ్చి తాగిపోతాడు, రైల్వేలో జాబ్ చేస్తాడు, పచ్చి తాగిపోతూ జీతం కూడా తీసుకురాడు. ఆమె ఎంతో కష్టపడుతూ 2 పిల్లల్ని పోషిస్తూ ఉంటుంటుంది. పాపం అది పరిస్థితి చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. వెంటనే కామ్గా అయిపోయాడు. అప్పటి నుంచి నాకు కనబడిన నన్ను చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, కానీ కలిసే ఉన్నారు ఇద్దరు. ప్రైజ్లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. చాలా జ్ఞానవంతురాలై ఉండి తను దెబోరా దగ్గర అనేక ఊరు ప్రాంతం పట్టణాలు వచ్చి తన తీర్పు తీర్చడానికి దేవుడు అక్కడ బిడ్డని ఒక న్యాయాధిపతిగా నిలబెట్టిన దేవుడు ఈరోజు నిన్ను ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క మాటకి అవును ప్రభా తండ్రి నువ్వు నాతో ఉన్నావు ప్రభా అని ఎప్పుడైతే నువ్వు ఖచ్చితంగా ఒక మనసారా నిశ్చితంగా ఉంటావో, నువ్వు ఏ పరిస్థితి అన్నది చూడడు. ప్రభు వైపు నువ్వు చూచినప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించబోతాడు, ఆయన నిన్ను దీవించబోతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. కొన్నిసార్లు స్త్రీలు అనుకుంటారు, అబ్బా ఇంతసేపు చూస్తే ఈ అంట్లు బట్టలు వంట చీపురు తీసుకొని పనులు అయ్యేసరికి మళ్ళీ పిల్లలు ఏం చేస్తారు చెప్పండి అమ్మా, ఏం చేస్తారు? స్కూల్ పోయినాడు వచ్చేస్తారు, మళ్ళీ కథ స్టార్ట్, మళ్ళీ వాళ్ళకి చేంజ్ చేసి మళ్ళీ వాళ్ళ మొంగాన్ని అడిపించి మళ్ళీ వాళ్ళకి పెట్టి మళ్ళీ అనేసరికి మళ్ళీ టైం ఏమైపోతుంటే దేని గురించి చెప్పరా? మీరు చేయరా? ఏమో మరి మీరు కాకుండా నేను ఏమన్నా ఒక సిస్టరే డిన్నర్ అంటుంది, వస్తలేవు కదా వాళ్ళకి. చాలా మంచోళ్ళు, ఎవరు కూడా వెళ్తుంది అసలు నోట్లే తెరవరట ఇంట్లో కూడా. ప్రైజ్లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నిజంగా మళ్ళీ టైం ఏమైపోతుంది, డిన్నర్కి టైం అయిపోతుంటుంది. ప్రియదేవి ఎంతసేపు కష్టపడుతూ తన కుటుంబాని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రియదేవుని బిడ్డ, పరిశుద్ధ లేఖనంలో చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డ స్త్రీలు చురుకైన వారుగా ఉండాలంటే
పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుండు, ఎవరిలోనన్నా అబ్బా తర్వాత చేద్దాం, ఇప్పుడు కాదు అప్పుడు కాదు అంటారన్నీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో తొలగిపోవును కాక. ఆమేన్. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే దేవుడు. ప్రియ దేవుడు బిడ్డ, నాకు దెబ్బ తగిలింది కదా అని నేను అలా కూర్చొని ఉండిపోతే అయ్యేదా? గంటన్నర మీ మధ్యలో నేను ప్రయాణం చేసుకొని ఇప్పుడు వచ్చిన. హైదరాబాద్ నుంచి మూడు గంటలు, అక్కడి నుంచి గంటన్నర ఈ ప్రాంతానికి దేవుడు ఇక్కడ తీసుకొచ్చినట్టు దేవుని కృప. నాతో పాటు వచ్చిన సహోదరి సలోమి, తను పొద్దున ఉదయాన్నే 6 గంటలకు లేచి ఈరోజు ఉద్యోగం సెలవు పెట్టి అక్కడ నుంచి మరి వచ్చి కాజీపేటకి వచ్చి నన్ను పికప్ చేసుకొని మళ్ళీ మేము ఇద్దరు ఇక్కడ రావడం జరిగింది. తనకి ఈరోజు లీవ్ దొరకలే, శాలరీ కట్ చేస్తామన్నారు. అప్పుడప్పుడు సండే డ్యూటీ ఆఫీస్ ఉంటుంది తనకి, శాలరీ కట్ చేసుకోండి అని చెప్పి వచ్చేసి. ఎందుకు? దేవుడి సన్నిధిలో వాడబడాలని. ప్రియ దేవుని బిడ్డ, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 6-7 వచనాలు కూడా చదువుతాం. ఆమె నఫ్తాలి కేదేశులో నుండి ఆ అబీనోయము కుమారుడైన ఆ బారాకును పిలువనంపించి ఆ అతనితో ఇట్లనెను, ఆ నీవు వెళ్ళి ఆ నఫ్తాలీలలో ఆ జెబూలూనీలోని ఆ 10,000 మంది మనుషులను ఆ తాబోరు కొండ యొద్దకు రప్పించుము. ఆ నేను నీ దగ్గరకు ఆ 50 ఏం సేనాధిపతులను చెయ్యాలన్నది తను చెప్పుతా ఉంది. ప్రియ దేవుడి బిడ్డ, అవన్నీ చెప్పాలంటే తనకి ఎంత ఆలోచనగా రావాలి కదా. అవునా? కొన్నిసార్లు పరిస్థితులను బట్టి ఏం చేయాలో అర్థం కాదు. అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నామే. నఫ్తాలి కెదేశులో నుండి అబీనోయ కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనే, నీవు వెళ్ళి నఫ్తాలీలోను జబులోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. ఆ విధంగా చేయమని చెప్పిన తర్వాత, నేను నీ దగ్గరికి యాబీను సేనాధిపతి అయిన ఆ సిసేరాను ఆ అతని రథములను ఆ అతని సైన్యమును ఆ కిషోను ఏటి యొద్దకు కూర్చి ఆ నీ చేతికి అతన్ని అప్పగించెదనని ఆ ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా ఆ అని దెబోరా చెప్పగా, అబ్బా, అక్కడ దెబోరా పలికింది, నేను అక్కడ అప్పగిస్తా, ఈ విధంగా చెయ్య, వాళ్ళని అక్కడ నుంచి తీసుకొని రమ్మని చెప్పిన తర్వాత 8వ వచనం, బారాకు బారాకు నీవు ఆ నాతో కూడా ఆ వచ్చిన ఎడల ఆ నేను వెళ్ళదను గాని ఆ నీవు నా తోడు రాని ఎడల ఆ నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. నువ్వు నా తోడొస్తానే నేను వెళ్తా, లేకపోతే అమ్మో నాకు భయం. కొన్నిసార్లు అడుగుతాం కదా, అబ్బా నేను ఒంటరిగా వెళ్ళలేకపోతున్నా, వస్తావా? తోడు మనకెప్పుడు తోడు కావాలనుకుంటాం కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నీకు తోడుగా ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాకు తోడుగా వస్తే నేను వెళ్తానని అక్కడ ఆమె చెప్తా ఉంది. 9వ వచనం, అప్పుడు ఆమె ఆ నీతో నేను ఆ అగత్యముగా వచ్చేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరన్నా మన తోడు రావాలంటే కూడా దేవుడు ప్రణాళిక ఉండాలంట, దేవుని చిత్తము ఉండాలంట. కొన్నిసార్లు మనం పొరపాటున వేరే తోడు వచ్చిందనుకో, మనం టోటల్ డిస్టర్బ్ అయిపోతుంది. ప్రతి అమ్మాయి వీళ్ళకి మనకి సరిపడదు. దేవుడు తోడుని పెడతాడు, సేవలో కానీ జీవితంలో కానీ ప్రతి విషయంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడు పెట్టి మనం నడిపించే దేవుడు. అప్పుడు ఆమె ఏం చెప్పింది? అప్పుడు ఆమెతో ఆమె నీతో నేను ఆంగత్యంగా వచ్చేదనని, అయితే నీవు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. నువ్వు ఎట్లన్నావు? ప్రియ సహోదరి సహోదరుడు, కొంతమంది ఏం చేస్తారు, చాలా పెద్దలు, కారు పంపించండి, ఆటోలు పంపించండి, రథములు పంపించండి, ఇది పంపించండి, అది పంపించండి. ఇప్పుడు రంజిత్ మాస్టర్ గారు మా కోసం 2 వెహికల్స్ పంపించింది. అవునా? ఒకటి ఏం వెహికల్? నీ బండి తమ్ముడు పల్సర్. ఇంకోటి ఏంటి? ఎక్సెల్ 100. పల్సర్లో ఎవరి బిడ్డను కూర్చోబెట్టినా, నేను దేంట్లో కూర్చున్నా? ఎక్సెల్ పాత బండి. అది దేవుడు కొత్త బండి ఇచ్చును కాక.
కనబడ్డది. మంచి కూర్చున్నాను. అడుగు తమ్ముడు, దేవుడు నేను దీవించును గాక అని కూర్చున్నా. నేను చక్కగా తీసుకొచ్చిండు మెల్లగా, మంచిగా కంఫర్టబుల్ సీట్ ఉంది. ఇంకా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు ప్రియ దేవుని బిడ్డ. ఇక్కడ కూడా దెబోరాకి ఎవరు చెప్తా ఉన్నారు, నీకు ఘనత కలగదేమో, నువ్వు వచ్చే స్థలంలో నీకు ఎట్లుంటుందో తెలియదు, నువ్వు వస్తానంటున్నావు. ఎన్నో పరిస్థితుల గుండా అక్కడ వెళ్ళవలసిన, ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి ప్రియ దేవుని బిడ్డ. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరీక్షించి పరిశోధించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు, మాకు ఇది కావాలి అది కావాలి. మా దగ్గర కూడా చాలా ఏమంటారు, మాకు కూడా మంచి టీం ఉంది. చాలా నాటకాలు చేస్తారు కొన్నిసార్లు. వాళ్ళ పెద్ద పెద్ద కార్లు బుక్ చేసి తీసుకెళ్తా, వెనకాల కూర్చోడానికి సీట్లో అబ్బా ఊపిరి ఆడట్లేదు అంటారు. ఆ జీవితంలో కార్యక్రమాలు ఉంటారు, ఏమైతే లేదు, ఊపిరి ఆడతలేదు, వెనుక చాలా భయంకరంగా ఉంటుంది అంటారు. సరే అమ్మ అడ్జస్ట్ అవ్వండి అంటే ఎవరు అడ్జస్ట్ అవ్వడానికి ముందు ఉండరు. అందరూ ముందు సీటు కావాలా, ముందు సీటు కావాలా, కిటికీలు తెరుచుకొని గాలి బయటకు రాని. ఎక్కడికి ఇరుక్కైన మార్గంలో ప్రియ దేవుని బిడ్డ మన దేవుడు పరీక్షిస్తాడు. ఎప్పుడైతే ఇరికిరికిగా కూర్చుంటామో దేవుడు విశాలత జీవితాన్ని మనకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇందాక మేము వచ్చేటప్పుడు అదే అనుకున్నాం. బస్లో ప్రయాణం చేసేటప్పుడు కార్ తీసుకోవాలి, ఇంకా ఇట్లా దూరం పల్లెటూళ్ళలో వెళ్ళాలంటే మనకు చాలా అవసరమైందని చెప్తాను. అవునమ్మా అంటా ఉంది. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, వెహికల్స్ ఉన్నాయి కానీ దేవా నేను పూర్తిగా నేర్చుకోవాలా ప్రభా, ఇంకా కార్ రివర్స్ రాదు నాకు, మరి ఏ విధంగా సెల్ఫ్ ఎవరి మీద ఏమో ఆధారపడతాం కదా. ఎంతసేపు చూస్తే ఎవరు తీసుకెళ్తారా అది కాదు. సెల్ఫ్ దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన అంతా ఉంటే మనకు కూడా అసాధ్యమైన అంటే ఏమీ ఉండదు. ఇక్కడ ప్రయాణంలో నీకు ఘనత కలగదు. తర్వాత యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి అబ్బా అక్కడ 14వ వచనం, తాను లేచి అక్కడికి మరి కెదేశంతో వెళ్ళింది. 14వ వచనం టైం అవుతుంది. దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. చూస్తారా ప్రియ దేవుని బిడ్డ, దెబోరా చేతికి అక్కడ ఒక స్త్రీని దేవుడు అప్పగించిండు. ఆమె ఘనత కలుగుతుందా, అక్కడ పోయే స్థలంలో ఏం జరుగుతుందా తెలియదు. సేవకులమైన మేము మా చేతికి దేవుడు సాతాను శక్తులని పారదొలే అధికారాన్ని మాకు అప్పగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు విడుదల కలగబోతుంది. బంధకాలు ఏవైతున్నాయో బంధకాలను తెగిపోతాయి. దేవుని ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క దీవెన సన్నిధి కృప మనను ఆవరించి నడిపిస్తుంది. ఆయన మన తోడున్నాడు ప్రియ దేవుని బిడ్డ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోని దేవుడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఇక్కడ ఆ స్త్రీని ఎవరైతే ఉన్నారో మరి అక్కడ ఆ యొక్క స్త్రీని దేవుడు సిసెరాను దెబోరా చేతికి ఇది యెహోవా దినము, ఈమె నేను నీకు అప్పగిస్తున్నా అన్నాడు. యెహోవా నీకు ముందుగా చదవండి బయలుదేరు కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మనుషులను వెంటబెట్టుకొని అబ్బా తాబోరు కొండ నుంచి ఎగిరి వచ్చిండ్రు ప్రియ దేవుని బిడ్డ. అప్పుడు చూడాలా అక్కడ ఉన్న పరిస్థితి. దేవుడు పరిస్థితులనన్నీ తన బిడ్డలకైనా మనకు మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. మనకు అనుకూలంగా అన్ని ఆయన సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధత ఆత్మ దేవుడు మనతో ముచ్చటిస్తున్నాడు. అక్కడే
న్యాయాధిపతులు 5:5 వచనం చూస్తాం ఒక్కసారి. 5:5 వచనం. యెహోవా సన్నిధిని కొండల్లో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి అబ్బా ప్రవాహము వచ్చేది. ఇక్కడ ఇంగ్లీష్ లో చూసినట్లయితే ద మౌంటైన్స్ మెంటెడ్ అని ఉంది. అంటే పెద్ద పెద్ద పర్వతములంట కరిగిపోతాయంట. ఐస్ తీసి బయట పెడితే ఎట్లా కరిగిపోతాయి, దేవుని రాకడ ముందు ఆ విధంగా కరిగిపోతాయి. ప్రియని పెట్ట పరిశుద్ధాత్మ దేవునికి సన్నిధిలో ఎదుట ఏది నిలవలేదు. చూసినట్లయితే నిజంగా చూసినట్లయితే అమెరికాలో ఏమన్నారు, నో గాడ్ అన్నారు. ఏమైపోయింది ఈరోజు? వాళ్ళు నశించడం కోసం మనం సంతోషపడొద్దు. దేవా వారు నిన్ను గుర్తెరగాల, వారి మోకాలు నిన్ను వంగాల ప్రభా, నిన్ను స్తుతించాలా, వారిని కాపాడు ప్రభా, నీవు నిజమైన దేవుడవని తెలుసుకుందరు కాక ప్రభా ప్రార్థన చేయాల. ప్రియ దేవుని బిడ్డ, ఇట్లయిపోయింది అట్లయిపోయింది నేను వాళ్ళు మనతో గుర్తులేదు. దేవుని బిడ్డ తెలవక మూర్ఖంగా మాట్లాడారు. ఈ నూతనమైన సంవత్సరంలో నిజంగా ఈ 26 జనవరిలో స్వతంత్రం వచ్చిన దినంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే మాట చెప్తా ఉన్నాడు. నేను మీ మధ్యలో ఒకటే చెప్తాను, ప్రభువు చెప్పిన మాటలు మీకు చెప్తాను. ఈ సంవత్సరమంతా తీర్పు దినం. తీర్పు ఎవరు ఏమి చేస్తే ఆ తీర్పు ఖచ్చితంగా వారి మీదకి వస్తుంది. నువ్వు మంచి చేస్తావా, మంచి నీ వెంబడి వస్తుంది. చెడు చేస్తావా, దానికి తీర్పు దేవుడు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, విడిచిపెట్టే దేవుడు కాదు. చెడు చేసినవా, తీర్పు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క తీర్పు వారి మీదకి వచ్చి వారు ప్రభుని తెలుసుకొని వారు ప్రభు వైపు తిరుగుతారు. ప్రియ దేవుని బిడ్డ, కానీ ఆత్మలు నశించడం దేవుని చిత్తము కాదు. దేవుని యొక్క ఆశీర్వాదాలు విందుగా కృపతో భద్రపరచుకొని దేవుడు ఆత్మ ద్వారాగా నడిపింపబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దెబోరా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేసి ఆ బిడ్డను ఒక న్యాయాధిపతిగా దేవుడు ఇంకా చెప్పుకోవాలంటే చాలా చాలా ఉంది. కానీ ప్రియ దేవుని బిడ్డ తన వ్యక్తిగత జీవితంలో చూసినట్లయితే తను ఎంతో గొప్ప ఒక ఉన్నతమైన పదవిలో ఉండి దెబోరా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేసిండు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు నీ జీవితంలో ఆయన గొప్ప కార్యములు చేయనై ఉన్నాడు. మీ అయ్యగారు ఒక ఎంతమంది వాట్సాప్లు ఉన్నాయా? వాట్సాప్లు కొంచెం చేయొద్దండి. మీ అయ్యగారు ఒక నా బొమ్మ పెట్టాడా వాట్సాప్లో? నా ఫోటో పెట్టిండా? దాని కింద ఒక వాక్యం ఉంది. ఏం వాక్యమో తీసి చదవండి త్వరగా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడుచున్నది. న్యాయముగా నడుచుకుంటాయో కనికరమును ప్రేమించుటయో. ఏంటది? ఏం చదివేస్తుండ్రు చెప్పాలి. ద్వితీయోపదేశ కాండం ఆ బ్యానర్ పైన 7 ద్వితీయోపదేశ కాండం 7:14 వచనం కానీ 13 నుంచి చదువుకుందాం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం నీ పిల్లలకు కూడా పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నీకు ఇస్తున్న వాగ్దానం ఖచ్చితంగా నీ పిల్లల పైన పనిచేస్తుందని దేవుని వాక్యము చెప్తుండు. ఆయన నిన్ను ప్రేమించి 13వ వచనం 7:13 ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదిస్తాడంట. నిన్నేం చేస్తాడంట? ఇంకా ఏం చేస్తాడంట? మనిషి కోపం వస్తే ఏమంటాం? నేను ఇట్లా చేస్తా, నిన్ను అట్లా చేస్తా చెప్తామా చెప్పమా అంటారా? ఎవరు అన్నారా? మీరు అంటారు కదా, నేను ఇట్లా అంటా, నిన్ను అట్లా అంటా, అది చేస్తా ఇది చేస్తా. కానీ మన ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడంట. అంటే
నిన్ను ఇంకా విస్తరిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత ఏం చేస్తాడంట చదవాల. నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును అన్ని పుట్టిన సంతానాన్ని నీ భూ ఫలమునైనా నీ స్వాస్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెయు నీ పశువుల మందను నీ గొర్రెల మందను మేకల మందను దీవిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దీవెనలన్నీ మా మీద కుమ్మరించును గాక. ఈ దీవెనల ఈ ఆశీర్వాదాలన్నీ మనందరి మీద కుమ్మరించును గాక. ఈ దీవెనలన్నీ మీ మీద కుమ్మరించును గాక. ఎంతగా దీవిస్తాడంట ఈ సంఘాన్ని. మళ్ళా సార్ వచ్చేసరికి మీరందరూ దీవించబడాలి. ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు మనకు దేవుని ఆశీర్వాదాలు. ఆయన మాట ఇచ్చింది కాబట్టి మీరు చేయాల్సిన పని ఏం తెలుసా? ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి తమ్ముడు, దీవించబడతావు, ఖచ్చితంగా దీవించబడతావు. ప్రభు చెప్తున్నాడు, ఖచ్చితంగా నేను దీవించవు. నువ్వు మళ్ళీ సాక్ష్యం చెప్తావు. నేను ఏం చేయలేదు, అక్క వచ్చి చెప్పిపోయింది, రంజిత్ పాస్టర్ వాళ్ళ అక్క వచ్చి చెప్పిపోయింది. నేను ఆ వాగ్దానం పెట్టి రోజు ప్రార్థన. ఎట్లా ప్రార్థన అంటే విసిగించు. నువ్వు మాట్లాడినావు, నువ్వు దీవిస్తానన్నావు, నువ్వు దీవించు. ఖచ్చితంగా అవశ్యంగా నేను మీద దేవుడు మీద కుమ్మరిస్తాడు. కాస్తావా? మళ్ళసారి వింటే నేను వచ్చినప్పుడు చూడాలి, ఆశీర్వదించబడినట్టుగా చూడాలా, సమృద్ధి చేసినట్టు చూడాలా. మనందరికీ ప్రత్యేకంగా నాకు ఆ సహోదరుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. కానీ ప్రతి ఒక్కరికి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతున్నాడు. తర్వాత ఏంటి? 14వ వచనం, సమస్త క్షణముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు. నీలో మగవానికే కానీ ఆడదే కానీ గొడ్డుతనము ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, నేను ఒక ఊరికి వెళ్ళాను మొన్న పోయిన నెలలో. కారకోడ్ అనే ఊరు ప్రాంతన బహిరంగ సభలు పెట్టిండ్రు. అందులో బోధించిన తర్వాత ప్రార్థన చేస్తే, అమ్మ 18 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదు, 8 సంవత్సరాలు లేదు, 9 సంవత్సరాలు, అది ఏమైపోయింది? లేకపోతే గర్భఫలం లేదు, లేకపోతే ఆ ఊర్లోనే వివాహాలు జరగట్లేదు. ఏంటి ప్రభా ఇది? జనరేషన్స్ ఏమంటారు, తరం నుంచి వచ్చే శాపాలు, దోషాలు పట్టుకొని వాళ్ళు పీడిస్తూ ఉన్నారు. అందుకే మనం ప్రతిరోజు మన ప్రార్థనలో, దేవా తరం నుంచి వస్తున్న ప్రతి శాపాలు, దోషాలు మా మీద ఉండకుండా వాటిని నీ రక్తముతో కడుగు ప్రభా అని మనం ప్రార్థించినప్పుడు మనం దీవించబడతాం. మనం ఆశీర్వదించబడతాం. మనకు తెలియదు, కొన్ని ఎలా చెయ్యాలి, ఏం చేయాలో తెలీదు. ఇవాళ చాలా ఈజీ అయిపోయింది. ఏదైనా వంట రాకపోతే ఏం చేస్తున్నారు? యూట్యూబ్ పెడుతుండ్రు. చక్కగా ఆమె చెప్తుంటే అన్నీ చేస్తున్నాం. కొన్ని చండాలంగా అయితే, కొన్ని రుచికరంగా అయితే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంత బాగా చేసేదాన్ని పోయి ఇంకేమేమో చేసినావు, ఇది ఇట్లా చేసినావు అంటే ఏమో యూట్యూబ్ అండి. మంచిగా వండేది కూడా పాడైపోతుంది యూట్యూబ్ ద్వారా. కొన్నిసార్లు రుచికరంగా ఉంటుంది. ప్రియ దేవుడు బిడ్డ, మన దేవుడు మా వాక్యం చేత మనతో మాట్లాడుతున్నాడు, సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. ఎలా చేయాలా, ఏం చేయాలా, నేను ఎట్లా దీవిస్తానన్న మాట పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మీతో చెప్తుండే. నేను అక్కడ ప్రార్థన చేసి నేను వచ్చిన వారానికి కారపొడి అనే ఊరు ప్రాంతంలో 2 గర్భిణిగా దేవుడు ఆశీర్వదించబడ్డాడు. ఒక ఆమె 8 సంవత్సరాలు, ఒక ఆమె 9 సంవత్సరాలు. అక్క నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత మాకు నెల నిలిచింది అక్క అన్నప్పుడు నాకు చాలా సంతోషం అయింది. దేవా నిజంగా నువ్వు దీవిస్తానన్నావు, మనసారా నేను ప్రార్థన చేసిన వాళ్ళు దీవించబడాలని. థ్యాంక్ యూ జీసస్ అన్నాను. దేవుడు మన దేవుడు దీవించే దేవుడు, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. ఎందుకంటే ఇక్కడ వాగ్దానాన్ని ఇచ్చిండు, మన జీవితంలో నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ పశువులన్నిట్లో దేవుడు నిన్ను దీవిస్తాడంట. తర్వాత 15వ వచనం, యెహోవా నీ యొద్ద నుండి సర్వ భోగములను తొలగించి నీ వెలిగి ఉన్న ఐగుప్తులోనికి కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపరచదను. అబ్బా,
చెయ్యి నొప్పి అంటే, కాలు నొప్పి అంటే, నేను టీవీలో కలవరి టీవీలో లైవ్లో చేసేదాన్ని, కూర్చొని ఒక అరగంట వాక్యం చెప్పిన తర్వాత ఇప్పుడు మీకోసం ప్రార్థన చేస్తానంట. అమ్మో, ఎంత భయంకరమైన. నాతో పాటు వచ్చిన సిస్టర్ ఆమె కాల్స్ తీసుకొని ఫస్ట్ వాళ్ళు కలెక్ట్ చేసి తర్వాత నాకు చేస్తారు, నేను లైవ్లో కనపడతాను అనమాట. ఏంటి ప్రేయర్స్ అంటే, కడుపు నొప్పి అమ్మ, కాలు నొప్పి అమ్మ, చేతుల నొప్పి అమ్మ, ఈ నొప్పి అమ్మ, ఆ నొప్పి. వాక్యం విన్నామా ఇంతకుముందు కంటే? ఏమోనమ్మా పెట్టానమ్మా, మంచిగా అనిపించిందమ్మా, ఇప్పుడైతే నువ్వు ప్రార్థన. ఎంతసేపు చూస్తే నమ్మరు ప్రియ దేవుని బిడ్డ. ఎవరు ప్రార్థన చేస్తారు? ఒక దైవజనులు అయిపోయినాక ఇంకోలు 10 దగ్గర తిరిగే కంటే ఒక్క దగ్గర కూర్చొని ఒక్కరితో సావాసం చేసుకొని నడవడం నేర్చుకోవాలా ప్రియ దేవుని బిడ్డ. పరిశుద్ధాత్మ దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం తొలగిస్తాడంటే, నేను దీవిస్తానన్నాడు అక్కడ. తర్వాత నీ గొడ్లను దీవిస్తానన్నాడు, నీ కుటుంబాన్ని దీవిస్తానన్నాడు, నీకున్న ఐశ్వర్యాన్ని దీవిస్తానన్నాడు, తర్వాత నీ సరిహద్దులను విశాలపరుస్తానన్నాడు. ఈ నూతనమైన సంవత్సరంలో మీకు ఇస్తున్న వాగ్దానాన్ని ఇవి. ఈ సంఘానికి రంజిత్ పాస్టర్ గారు, మరి ఏ ఊరిది? జాకారం రంజిత్ పాస్టర్ గారు సంఘంలో దేవుడు ఇస్తున్న ఈ వాగ్దానం, సంఘస్థులకు ఇస్తున్న వాగ్దానం, సంఘ కాపరికి ఇస్తున్న వాగ్దానం, తన కుటుంబానికి ఇస్తున్న వాగ్దానం, దీవెన కోసం దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుడు ఆయన దీవిస్తాడంట. 15వ వచనంలో ఏమంటున్నాడు? ప్రతి రోగములను, సర్వ రోగములను తొలగించి నీవెదిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నీ నీకు దూరపరిచి నిన్ను దేశించి వారి మీదికి ఇచ్చిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అబ్బా వాళ్ళు మమ్మల్ని ఇంత తిట్టిండ్రు కదా. కొన్నిసార్లు కోపం వచ్చి తిట్టేస్తాం, కొన్నిసార్లు అమ్మ ఇంకా వద్దు బ్రహ్మ అనుకుంటాం. కొన్నిసార్లు మనం ఏం చేయాలా? తిట్టొద్దు వాళ్ళని. దేవా వీళ్ళని నేను నీకు అప్పగిస్తున్నా, మనసారా క్షమిస్తున్నా. దేవుడు ఊరుకుంటాడా? కన్న తల్లి చేర్చునట్లు నన్ను తల్లి కంటే భిన్నగా ఎక్కువగా ప్రేమించే మన పరలోకపు తండ్రి ఎల్ షదాయ్ అనగా సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. ఆయన మనతోడుండి మనల్ని నడిపిస్తాడు. ఏమంటాడు ఇక్కడ? వాటన్నిటిని ఎవరి మీద పంపిస్తాడంట? నిన్ను ద్వేషించి వారి మీదకి వారిని పంపిస్తాడంట. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజంగా రంజిత్ పాస్టర్ చేయి చూసినట్లయితే నాకు చాలా, ఆ ఫోటో వాట్సాప్లో పెడితే దెబ్బ తగిలిందంటే ఏదో కొంచెం అనుకున్న తర్వాత ఫోటో చూస్తే అది చూడగానే నాకు ఎంతో ఒక నిమిషం పెట్టన అయిపోయి, అమ్మ ఇంతగానో తగిలిందేంటి, కుట్లేంది, చెయ్యేంది, చాలా బాధ అనిపించింది నాకు. అప్పుడే వాళ్ళ ఇంటికి రావాలనిపించింది, నేను రాలేకపోయాను. ప్రియ దేవుని బిడ్డ, కానీ చాలా బాధ అనిపించింది నాకు. ఏంటి ప్రభా ఇది ఇంత భయంకరంగా, దేవకు సేవకుడికి ఏ విధంగా ప్రభా ఇంత భయంకరంగా అనుకోని చాలా ఎంత బాధ, ఎంత వేదన ఉండొచ్చు చూడండి ప్రియ దేవుని బిడ్డ. మాకు రావడానికి ఎంత బాధ వేదన. నా మోహాలు చూసినట్టయితే రైట్ కాలు ఇంతలా వాచింది, కాలు పెట్టడానికి లేదు. చైతా నాను అక్కడ పోయి ఇంకొకరిని బలపరుస్తావా? దేవుడు ప్రణాళిక ఏముందో ఆయన ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడేది కదా, రాగానే దేవుడు సిస్టర్ పట్ల ప్రణాళిక ఏముంది, సహోదరుడి పట్ల, ఇక్కడ ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఆశీర్వాదాన్ని ఇక్కడ ఇస్తానంటుంది. సంఘం ఎంతమంది అన్నది ముఖ్యం కాదు, దేవుడు ఆశీర్వాదాలు పొందుకొని మీ ఊరు, ప్రాంతం, పట్టణంలో మీరు ఐశ్వర్యవంతులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా. ఒక ఊరికి వెళ్ళాను నేను. అక్కడ ఆ సంఘంలో కాపరి చక్కగా ప్రార్థన నడిపించి 3 అంతస్తుల సంఘం కట్టిండు. ఫుల్ అయిపోతున్నారు జనాలని. అక్కడున్న వాళ్ళు వేరే పక్క ఊరు ఉన్న వాళ్ళు అంతా ఇక్కడికి వచ్చి అతను ఏం చేసిండంటే ఊరికే వీళ్ళ ఊరికి ఎందుకు రావాలా రాయ్యా మేము మాకే స్థలం ఇస్తామని అక్కడ ఒక 100 గజాలు ఇచ్చిండంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విధంగా మనం సేవకులను ఆదరించి వారికి సంఘం కట్టడానికి ఒక స్థలాలను మనం సిద్ధపరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనని ఇంకా గొప్పగా దీవిస్తాడు. నువ్వు 100 గజాలు ఇస్తే దేవుడు నీకు 1000 గజాలు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను వెళ్ళి ఆ పట్టణానికి వెళ్ళి ప్రార్థన చేసిన. అక్కడ అబ్రాహం గారని ప్రార్థన చేసిన. దేవుడు చెప్పిండు నాకు అంత పెద్దగా ఆ ఖాళీ స్థలం అంతా చేశారు. అంతా క్లీన్ చేసి పెట్టి ఆడ సభలు పెడితే ప్రార్థన చేసిన. ఇది దేవుని ఆశీర్వాదం నీకు. ఇది ఇక్కడ భయంకరంగా బలంగా పెద్ద సంఘం దేవుడు కట్టిస్తానని చెప్తున్నాడు అన్నప్పుడు ఎంతో సంతోషపడ్డారు. ఈ ఊరు ప్రాంతం వాళ్ళంతా మాకు ఈ విధంగా సహాయం చేస్తా ఉన్నారు అని. ఇప్పుడు అక్కడున్న ఊరోళ్ళు ఇక్కడికి రావడానికి కొంచెం ఇబ్బంది. ఏం చేసిరంటే ఆటోలు పెట్టిండ్రు. మీ దానికి మేము వస్తాం, మా దానికి పెద్ద పెద్ద ఆటోలు. పండగలాగా జరిగిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు దెబోరా వలె దేవుడు నిన్ను నిలబడమంటుడు. దేవుడు కార్యాలు చేస్తాడంట. నీ పిల్లల కోసం భయపడకు. ప్రియ దేవుని బిడ్డ, యెహోవా ఈరే, ఆయన చూసుకునే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి ఒక్కరం లేచి నిలబడి కళ్ళు మూసుకుందామండి. ప్రియ దేవుని బిడ్డ, ఒక్క చరణం పాడి నేను